హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఫర్ అవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 12V బ్యాటరీ ప్యాక్ని అయితే తయారు చేయబోతున్నాం. ఎందుకంటే మన లాస్ట్ మీరు చూసారు కదా ఇన్వర్టర్ వీడియో, ఆల్రెడీ మన ఛానల్ అయితే పోస్ట్ చేసామన్నమాట. ఇన్వర్టర్ వీడియో అందులో 12V బ్యాటరీ ప్యాక్ని అయితే దానిలో అయితే వాడామన్నమాట. చాలామంది అయితే డౌట్ అయితే వచ్చింది అనమాట, దీన్ని ఎలా తయారు చేశారు అని. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం ఎలా తయారు చేయాలనేది అయితే చూద్దాం. నీట్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. లెట్స్ గో ఇంటు ది వీడియో. 3.7V లిథియం అయాన్ సెల్స్ అయితే తీసుకోవాలి. ఒక 9 సెల్స్ అయితే తీసుకున్నాను, 3 సెట్స్ కింద అయితే. దీనికైతే ప్లాస్టర్ అయితే వేసాను అనమాట, కాలుకొని ఉండడానికి. ఇవి 3.7V సెల్స్ సిరీస్లో అయితే కనెక్ట్ చేయాలి. చూడండి, 12V రావడానికి పాజిటివ్ నెగిటివ్ అయితే వస్తుంది, నెగిటివ్ పాజిటివ్. చూడండి, ఇలా అయితే ఇలాగే స్టాండ్ అవుట్ అయితే చేయండి దీనిని. మీకైతే సోల్డరింగ్ చేయడానికి నీట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు ఇవి ఒక కాపర్ స్ట్రిప్స్ అయితే తీసుకోండి. ఓల్డ్ వైర్ అయితే నేను తీసుకున్నాను అనమాట, అందుకే ఇలా ఉన్నాయి ఇవి. ఇక్కడైతే సోల్డరింగ్ చేసుకోండి. దీన్ని 3 సెల్స్ని ప్యారలల్గా అయితే కనెక్షన్ చేసుకోండి ఫస్ట్. ఓకే, చూడండి, వీడియోలో అయితే సోల్డరింగ్ చేస్తున్నాను. చూడండి, స్ట్రిప్స్ పెట్టి సోల్డరింగ్ చేస్తున్నాను. కాపర్ వచ్చేసి మనకైతే చాలా వైర్లో కూడా అట్లా వాడతారు కదండి. కాపర్ వచ్చి కరెంట్ అయితే చాలా బాగా పాస్ చేస్తుంది, అందుకు కాపర్ అయితే వాడుతున్నాను. అలా అన్ని సెల్స్ అయితే చేసుకోవాలి. ప్యారలల్గా అయితే అన్ని సెల్స్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అయితే చేసేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో చూపించిన విధంగా అయితే దీన్ని అరేంజ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని నీట్గా అయితే అరేంజ్ చేశాను. తర్వాత మనమైతే చూసాం కదండి, సిరీస్లో కనెక్షన్ చేయడానికి అయితే మనం ఒక చిన్న స్ట్రిప్స్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ ఈ పక్క సైడ్ కూడా అయితే స్ట్రిప్స్కి అయితే యాడ్ చేయండి. అప్పుడు మనకైతే 12V అవుతుంది. ఓవరాల్గా 12V అయితే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను రెడ్ వైర్ బ్లాక్ వైర్ అయితే నేను పాజిటివ్ నెగిటివ్ అటాచ్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మన కింద డౌన్ సైడ్ పాజిటివ్కి అయితే సోల్డరింగ్ చేసామన్నమాట ఈ సెల్లోక. అలాగే ఇక్కడ పైన అయితే సోల్డరింగ్ చేసాం. మొత్తం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డయాగ్రామ్ అయితే మీకు చూపించాను కదా, చాలా క్లియర్గా ఉంటుంది. ఇది ఒక 12V ఫ్యాన్ అనమాట. ప్లస్ మీకు ఈ టెస్టింగ్ చేయడానికి అయితే ఇది తీసుకొని వచ్చాను అనమాట. పాజిటివ్ అయితే కలిపేయండి. ఓకే, నెగిటివ్ అయితే కలుపుతున్నాను. చూడండి, ఎస్, ఫ్యాన్ అయితే తిరుగుతుంది అనమాట సక్సెస్ఫుల్లీ. 12V మీద అయితే ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. మనకైతే ఈ బ్యాటరీ అనేవి చాలా ఎక్కువసేపు అయితే బ్యాకప్ వస్తాయన్నమాట. చూడండి, ఫ్యాన్ ఆగిపోయింది. ఇదేమి ఫేక్ వీడియో అయితే కాదు ఫ్రెండ్స్. లిథియం అయాన్ సెల్స్ అయితే మీరు సెకండ్స్లో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, తక్కువ కాస్ట్ అయితే పడతాయి. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా ఛార్జ్ చేయాలంటే ఒక 2.5 amps అనేది తీసుకోండి, లేదా 1.5 amps అయిన అడాప్టర్ తీసుకోండి. ఇలా అయితే ఈజీగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు మనం బ్యాటరీని. పాజిటివ్ నెగిటివ్ అయితే కరెక్ట్గా ఇవ్వండి అనమాట. ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి. చూసుకోండి, ఫస్ట్ అయితే చెక్ చేయండి మీరు పాజిటివ్ నెగిటివ్ అడాప్టరు ఏది అనేసి. తర్వాత ఇన్సర్ట్ చేసి మీరు ప్లగ్ఇన్ చేసేసుకొని ఈజీగా అయితే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 1 hour పెడితే ఛార్జింగ్ అయితే సరిపోతుంది అనమాట. మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.